నమస్తే. నేను మీ గంట సోమన్న, సీనియర్ జర్నలిస్ట్. చాలామంది రిజర్వేషన్ల అంశం పైన చాలా పెద్ద మొత్తంలో డిబేట్ చేస్తూ ఉంటారు. రిజర్వేషన్లు ఇచ్చేస్తే ఇక మొత్తం పని అయిపోయినట్టే. ఆయా జాతులకు సంబంధించినటువంటి ప్రజల యొక్క జీవన విధానం మొత్తం కూడా మారిపోతుంది. ఆ రిజర్వేషన్ తోటే ఈరోజు ఆ జాతులన్నీ కూడా బతుకుతా ఉన్నాయి అనేది ఒక భ్రమల్లో ఈ సమాజాన్ని ఉంచారు. నిజాయితీగా చెప్పండి, రిజర్వేషన్ వల్ల నిమ్న వర్గాలు కావచ్చు, లేకుంటే అణగారిన వర్గాలు కావచ్చు, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎవరైనా కావచ్చు, రిజర్వేషన్ల వల్లనే కేవలం జీవన స్థితిగతులు మారాయని మీరు భావిస్తున్నారా? ఎవరికి అందుతున్నాయి రిజర్వేషన్లు? 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు కానీ ఎవరికి అందుతున్నాయి? ఏ ఆ బీసీలలో, ఆ ఎస్సీలలో, ఆ ఎస్టీలలో ఎవరికి అందుతున్నాయి? రాజకీయంగా పురోగతి సాధించినటువంటి కుటుంబాలకు, ఆర్థికంగా పురోగతి సాధించినటువంటి కుటుంబాలకు, ఉద్యోగపరంగా పురోగతి సాధించినటువంటి కుటుంబాలకు మాత్రమే రిజర్వేషన్ ఫలాలు అందుతూ ఉన్నాయి. ఎస్సీల్లో కానీ, ఎస్టీల్లో కానీ, బీసీల్లో కానీ ఇంకా రిజర్వేషన్ ఫలాలు అందుకోలేనటువంటి 7 తరాల జనాభా వెనుకబడే ఉంది. ఇది కాదనలేని నగ్న సత్యం. దీని గురించి ఎవ్వరు మాట్లాడరు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. నా క్లాస్మేట్ ఒక అతను చదువుకొని ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యాడు. నేను చదవక, సరైనటువంటి చదువు లేక, సరైనటువంటి ప్రోత్సాహం లేక, తల్లిదండ్రుల నుంచి సరైనటువంటి సహకారం లేక, వచ్చి రాని చదువు చదివి ఊర్లోనే ఉండిపోయాను. అతని పిల్లలు, నా పిల్లలు ఉన్నారు. నా పిల్లలు ప్రభుత్వ స్కూల్లో ఊర్లో చదువుతూ ఉన్నారు. అతని పిల్లలు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతూ ఉన్నారు. వీళ్ళిద్దరికీ కాంపిటీషన్ ఎగ్జామ్ పెడితే ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయి? ఎవరు రిజర్వేషన్ ఫలాలు అందుకుంటారు? ఇది ఆలోచన చేయరా ఎవరు?